గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ 5th పాయింట్ దాకా మనం చూసాం. ఈ 5th పాయింట్ దాకా మనం ఐయుపిఎస్సి నామోక్లేచర్లో నేమింగ్ ఎలా చేస్తామని చూసాం. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ ప్రస్తుతం చేసే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం 6th పాయింట్ ఏమంటున్నాడంటే ఇది డిస్కస్ చేయాలి. ద బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూప్స్ కెన్ బి నేమ్డ్ బై ఫాలోయింగ్ ద అబోవ్ మెన్షన్ ప్రొసీజర్స్. ముందు మనం నేర్చుకున్నటువంటి అన్ని ప్రొసీజర్స్ మనం బ్రాంచ్డ్ సైడ్ ఆల్కైల్ గ్రూప్స్కి అప్లై చేయాలన్నమాట. ద కార్బన్ యాటమ్ ఆఫ్ ది బ్రాంచ్ దట్ మీన్స్ అటాచ్డ్ టు ద రూట్ ఆల్కైన్ ఈస్ నంబర్డ్ యాజ్ 1. అంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని మనం డిస్కస్ చేస్తే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ బ్రాంచ్ కూడా ఇచ్చాడు, ఆ బ్రాంచ్ కూడా మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కొంచెం టెక్స్ట్ కూడా రాశాడు, అదంతా నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దీనికి మనం దీన్ని చూస్తే మనం ఇది 10 కార్బన్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఈ కార్బన్ దగ్గర నుంచి అంటే ఈ కార్బన్ దగ్గర వరకు 10 కార్బన్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ నుంచి ఈ కార్బన్ దగ్గర నుంచి ఈ కార్బన్ దగ్గరకు 10 కార్బన్స్ ఉన్నాయి. అంటే బోత్ ద సైడ్స్ 10 కార్బన్సే ఉన్నాయి. అంటే మనం ఐయుపిఎస్సి నామోక్లేచర్ ఇచ్చే ముందు అన్నిటికన్నా ఫస్ట్ చేసేది ఏంటి, లాంగెస్ట్ చైన్ని మనం చూస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 2 ప్లేసెస్ నుంచి కూడా లాంగెస్ట్ చైన్ కనిపిస్తుంది మనకి. అంటే ఈ కార్బన్ దగ్గర నుంచి ఈ కార్బన్ దగ్గరికి 10 కార్బన్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర నుంచి ఈ కార్బన్ దగ్గర కూడా మనకి 10 కార్బన్స్ ఉన్నాయి. అంటే బోత్ ద సైడ్స్ 10 కార్బన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎటు నుంచి వెళ్తే ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయో అటు నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఎటు నుంచి మనం వెళ్తే అటు నుంచి మనకి నెంబరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఈ కార్బన్ దగ్గర చూస్తే ఈ కార్బన్ నుంచి మనం స్టార్ట్ చేసి ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్తే ఇలా వెళ్తే 10 వస్తుంది, ఇలా వెళ్తే 10 వస్తుంది. కానీ ఈ ఒక్క బ్రాంచ్ మాత్రమే వస్తుంది దానికి. కానీ ఇలా వెళ్ళాము అనుకోండి, ఇలా అంటే నేను ఇది రాస్తాను ఇక్కడ 10 కార్బన్ సిస్టమ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది జిగ్జాగ్ ఫామ్లో రాస్తే దీనికి ఇలా వస్తుంది. ఇక్కడ 6th పొజిషన్లో ఈ బ్రాంచ్ ఉంది, ఈ బ్రాంచ్ దాన్ని రాస్తే 1 2 3 4 5 6. ఈ 6th పొజిషన్లో 2 3 4 5 6 ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ C ఉంది, Cకి ఇటు మిథైల్ ఉంది, ఇటు మిథైల్ ఉంది, ఇక్కడ మళ్ళీ CH2 ఉంది, CH3 ఉంది, ఇలా ఉందన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 3rd కార్బన్ అనమాట. 1 2 3 ఇక్కడ మనకి ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మనకి ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. అంటే మనం ఈ కాంపౌండ్ని బాండ్ లైన్ ఫార్ములాలో రాస్తే ఇలా వస్తుంది, ఈ కాంపౌండ్ వస్తుంది అన్నమాట. ఈ కాంపౌండ్ సేమ్ ఈ పైన ఇచ్చిన ఈ కాంపౌండ్ ప్లస్ ఈ కాంపౌండ్ రెండు సేమ్ అన్నమాట. ఇప్పుడు మనకి నెంబరింగ్ అనేది చూస్తే ముందు చెప్పుకున్న మొత్తం రూల్స్ ప్రకారం ఎటు నుంచి నెంబరింగ్ ఇస్తే సబ్స్టిట్యూయెంట్స్కి అంటే బ్రాంచెస్కి తక్కువ నెంబర్ వస్తుందో అటు నుంచి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలి. కాబట్టి మనం ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి, ఇటు నుంచి. ఎందుకంటే ఇక్కడ మనకి నంబరింగ్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 అన్నమాట. సో 10 కార్బన్స్ అదొక వే అన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా ఇచ్చాం మనం నెంబరింగ్. అలా కాకుండా ఇంకో విధంగా కూడా మనం నెంబరింగ్ ఇవ్వచ్చు. ఇలా ఇస్తే మనకి
ఇలా ఇస్తే మనకి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి? 2 బ్రాంచెస్ వచ్చినాయి. అంటే ఈ థర్డ్ పొజిషన్ దగ్గర ఇథైల్ వచ్చింది. ఇంకా ఈ ఫిఫ్త్ పొజిషన్ దగ్గర ఈ బ్రాంచ్ వచ్చింది. అంటే 2 బ్రాంచెస్ వచ్చినాయి మనకి. ఓకే. అలా కాకుండా మనం నంబరింగ్ అనేది మనం ఇలా ఇద్దాం. ఇలా వెళ్ళి ఇలా ఇద్దాం. అలా కూడా ఇవ్వచ్చు. ఎట్నుంచి మనం నంబరింగ్ ఇస్తే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయో అటునుంచి మనం నంబరింగ్ ఇవ్వాలన్నమాట. మనం ఇప్పుడు ఇచ్చినట్టు ఇస్తే 2 వచ్చినాయి అనమాట. అదే అలా కాకుండా ఇలా ఇద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4th కార్బన్, ఇది 5th కార్బన్, ఇది 6th కార్బన్, ఇది 7th, ఇది 8th కార్బన్, ఇది 9th కార్బన్, ఇది 10th కార్బన్. ఓకే. సో ఇలా కూడా 10 వచ్చినాయి. అంటే ఇలా ఇచ్చినప్పుడు 10 వచ్చినాయి, ప్లస్ ఇలా ఇచ్చినప్పుడు కూడా మనకి 10 వచ్చినాయి. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనకి 2 సబ్స్టిట్యూయెంట్స్ 2 బ్రాంచెస్ వచ్చినాయి. మరి ఇలా వచ్చినప్పుడు ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి? ఇది ఒక బ్రాంచ్. ఓకే, ఒక్క నిమిషం. ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ప్లస్ ఇది మొత్తం కూడా ఒక బ్రాంచ్. ఇదంతా కూడా ఒక బ్రాంచ్. అంటే 3 బ్రాంచెస్ వచ్చినాయి. 3 బ్రాంచెస్. అంటే మనం ఇలా ఇచ్చినప్పుడు 2 బ్రాంచెస్ వచ్చినాయి. అదే ఇలా ఇచ్చినప్పుడు 3 బ్రాంచెస్ వచ్చినాయి. కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్. ఎక్కువ బ్రాంచెస్ ఎటు నుంచి వస్తున్నాయి అంటే 2 సైడ్ల నుంచి కూడా 10 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి? ఎటు నుంచి ఇస్తే ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయో అటునుంచి మనం ఇవ్వాలన్నమాట నెంబరింగ్ అనేది. సో ఈ మిథైల్ ఒకటి బ్రాంచ్, ఈ మిథైల్ ఒకటి బ్రాంచ్, ప్లస్ ఇదంతా కలిపి ఒక బ్రాంచ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి యాక్చువల్ చైన్ ఏది? బేస్ అంటే రూట్ చైన్ ఏది? రూట్ చైన్ అంటారు. లేకపోతే లాంగెస్ట్ చైన్ ఏది మనకి? ఇప్పుడు ప్రిఫరబుల్ ఇదన్నమాట. ఇలా వెళ్ళి ఇది లాంగెస్ట్ చైన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు దాన్ని మనం నేమింగ్ చేద్దాం. దాన్ని మనం మళ్ళీ రాద్దాం ఆ కాంపౌండ్. లేకపోతే ఇది డిలీట్ చేసేద్దాం. లేకపోతే ఈ రెడ్ కలర్ మొత్తం డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఇప్పుడు మనం ఎలా నెంబరింగ్ ఇవ్వాలో మనకి తెలిసింది కదా. ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చి దాని పేరు, దాని నేమ్ అనేది మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకి తెలిసింది నెంబర్ 1 ఇది 1, 2, 3, ఇది 4. ఇక్కడ కూడా కార్బన్ ఉంది. ఇక్కడ కూడా కార్బన్ 4, ఇక్కడ 5, ఓకే, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 9, ఇక్కడ 10. సో ఇందులో మనకి ఇది ఒక కార్బను, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ అంటే బ్రాంచ్, మిథైల్ బ్రాంచ్, ఇది ఒక మిథైల్ బ్రాంచ్, ప్లస్ ఇదంతా కూడా ఒక బ్రాంచ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 మిథైల్ గ్రూప్స్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్, ఈ మిథైల్ గ్రూప్. ఓకే. సో ప్లస్ ఈ చైన్ని మనం ఓకే, ఇంకోసారి రాద్దాం. అది పోయింది. ఇంకోసారి మనం ఆ చైన్ రాద్దాం. రాసి మనం నేమింగ్ ఇద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 6th కార్బన్ అనేది 1, 2, 3, 4, 5, 6. 6th పొజిషన్ దగ్గర CH2, C, ఇలా మిథైల్ ఉంది. ఇలా వచ్చేసి ఇలా ఇథైల్ ఉంది. ఇలా ఉంది. ఇప్పుడు మనం దీని నెంబర్ 1, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. ఇప్పుడు ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర మనకి ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ మనకి ఇథైల్ గ్రూప్ ఉంది. ఇది ఒక చైన్లో బ్రాంచ్ ఉంది. యాక్చువల్గా ఇదే ఒక బ్రాంచ్, దాంట్లో ఇది సబ్ బ్రాంచ్ అన్నమాట. ఓకే, మీకు అర్థమైందా? సో ఇక్కడ ఇది ఒక చైన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దాంట్లో? 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. అందులో ఈ ఇథైల్ గ్రూప్ ఇంకో బ్రాంచ్ అన్నమాట, అంటే బ్రాంచ్లో బ్రాంచ్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఫిఫ్త్ కార్బన్ దగ్గర మనకి ఈ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫిఫ్త్ కార్బన్ ఇది వదిలేసి దాని పక్కన దీనికి మళ్ళీ 1 ఇవ్వాలి, 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, 4 ఇవ్వాలి. అంటే బ్రాంచ్కి కూడా మళ్ళీ నంబరింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా రూల్ అంటే ఐయుపిఎసి నామన్క్లేచర్లో ఇలా రూల్ ఫ్రేమ్ చేశారనమాట. సో ఈ కార్బన్ దగ్గర ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఈ బ్రాంచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కార్బన్కి 1 ఇవ్వాలి, దీనికి 2 ఇవ్వాలి, దీనికి 3 ఇవ్వాలి, దీనికి 4 ఇవ్వాలన్నమాట. ఓకే, సెకండ్ పొజిషన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది. ఈ ఇథైల్ గ్రూప్ ఈ బ్రాంచ్లో సెకండ్ కార్బన్ దగ్గర ఇథైల్ గ్రూప్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే, ఆ బ్రాంచ్ ఇది టోటల్గా ఎక్కడుంది? ఫిఫ్త్ కార్బన్ లాంగెస్ట్ చైన్లో ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉంది, ఈ కార్బన్ దగ్గర ఉంది. కాబట్టి 5 అదేంటిది? ఈ బ్రాంచ్ని మనం బ్రాకెట్లో రాయాలి. ఈ బ్రాంచ్ నేమ్ని మనం బ్రాకెట్లో రాయాలి. ఆ బ్రాంచ్ని ఎలా రాస్తాం? ఆ బ్రాంచ్లో సెకండ్ పొజిషన్ దగ్గర ఇథైల్ ఉంది, అంటే 2 ఇథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. సో 2 ఇథైల్ బ్యూటైల్. 4 కార్బన్స్ ఉంటే బ్యూటైల్ కదా, బ్యూటైల్ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. 2 ఇథైల్ బ్యూటైల్ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మెయిన్ చైన్కి వచ్చేస్తే ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3 దగ్గర మిథైల్ ఉంది, 2 మిథైల్స్ ఉన్నాయి. కాబట్టి హైఫెన్ 3,3 డైమిథైల్. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇదొకటి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇదొకటి డైమిథైల్. మొత్తం ఎన్ని? డెకేన్ సిస్టమ్. 10 కార్బన్స్. మెయిన్ చైన్లో ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 10 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి డెకేన్ సిస్టమ్ అన్నమాట అది. సో డైమిథైల్ డెకేన్ సిస్టమ్. చూసారా? ఈ 5 ఇక్కడ హైఫెన్ ఉంటుంది. 5 2 ఇథైల్ బ్యూటైల్, ఇది 2 ఇథైల్ బ్యూటైల్. 3,3 డైమిథైల్ డెకేన్ అనేది దాని పేరు. ఓకే, అలా రాయాలి. అంటే లాంగెస్ట్ చైన్ చూస్ చేసుకొని 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు, లాంగెస్ట్ చైన్ మనం 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఎటు నుంచి వెళితే ఎక్కువ నెంబర్ మోర్ నెంబర్ ఆఫ్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయో అటు నుంచి మనం చూడాలన్నమాట. ఓకే, అది. సో అది ఈ ఎగ్జాంపుల్ గురించి. ఇంకో ఎగ్జాంపుల్ మనకి కింద ఇచ్చాడు, అది చూద్దాం. బ్రాంచెస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది కూడా డెకేన్ సిస్టమే. దీన్ని మనం బాండ్ లైన్ ఫార్ములాలు రాస్తే ఎలా వస్తుందంటే, ఒక్క నిమిషం. బాండ్ లైన్ ఫార్ములా రాస్తే 10 కార్బన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 కార్బన్స్ లాంగ్ చైన్. ఇదంతా లాంగ్ చైన్. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కాంపౌండ్కి రాసాము 10 కార్బన్స్. ఇక్కడ 4th కార్బన్ దగ్గర ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది. 4th కార్బన్ ఏది? 1, 2, 3, 4. ఇక్కడ ఐసోప్రొపైల్ గ్రూప్ మనకి కనిపిస్తుంది ఇలా.
ఇదనమాట. ఇది మనకి ఇక్కడ జిగ్జాగ్లో రాస్తే కిందకి వస్తుంది. ప్లస్ 5th కార్బన్ దగ్గర ఓకే, లేకపోతే ఐసోప్రొపైల్ గ్రూప్ పైకి వచ్చేలాగా రాద్దాం మనం. పైకి వచ్చేలాగా మనం జిగ్జాగ్ లైన్ రాద్దాం. ఓకే, అంటే కింద నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా. ఇప్పుడు 4th కార్బన్ దగ్గర అంటే 1 2 3 4 4th కార్బన్ దగ్గర ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది ఇలాగా. ప్లస్ 5th కార్బన్ దగ్గర సెకండరీ బ్యూటైల్ గ్రూప్ ఉంది ఇలాగా. ఇది సెకండరీ బ్యూటైల్ గ్రూప్. ఓకే, ఎందుకంటే ఈ బ్యూటైన్ చైన్లో సెకండ్ కార్బన్ దగ్గర మనకి బాండింగ్ ఉంది కాబట్టి ఇది సెకండరీ బ్యూటైల్ గ్రూపు, ఇది ఐసోప్రొపైల్ గ్రూపు, ఈ రెండు ఉన్నాయి. దీనికి మనం ఎలా రాయాలి అంటే ఈ ఐసోప్రొపైల్ అనేది ఫస్ట్ రాయాలా లేకపోతే సెకండరీ బ్యూటైల్ అనేది ఫస్ట్ రాయాలా? యాక్చువల్గా సెకండరీ టెర్షరీ అనేవి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావు. ఐసో అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది, అంటే రూల్ అనమాట. అది ఏంటంటే ఎక్కడైనా మనకి ఇది సెకండరీ బ్యూటైల్ గ్రూప్ కదా, ఆ సెకండరీ బ్యూటైల్ గ్రూప్లో సెకండరీ అనే ఈ ఎస్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం రాసేటప్పుడు, అంటే ఇథైలు మిథైలు ఉన్నాయనుకోండి, ఇథైల్ని మనం ముందు చెప్పి మిథైల్ని తర్వాత చెప్పాలి అనుకుని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఇది ఐసోప్రొపైల్, అంటే ఇది ఐసోప్రొపైల్. ఐసోప్రొపైల్ అంటే ఐసోప్రొపైల్, ఇది సెకండరీ బ్యూటైల్. SEC రాస్తాం, జస్ట్ సెకండరీ బ్యూటైల్. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఈ రెండు గ్రూప్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది? జనరల్గా చూస్తే I అనేది మనకి కనిపిస్తుంది. I అనేది ఫస్ట్, S అనేది తర్వాత మనకి కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఈ ఐసోని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోవాలి, కానీ ఈ సెకండరీని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోకూడదు, B తీసుకోవాలి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో అంటే ఈ I కన్నా B ముందు వస్తుంది కాబట్టి ఈ బ్యూటైల్ని మనం ముందు చెప్పి తర్వాత ఐసోప్రొపైల్కి చెప్పాలి. ఓకే, సో అప్పుడు దాని పేరు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇది ఈ పేరు ఇది వచ్చాడు 5, అంటే ఈ నెంబరింగ్ ఇవ్వాలి మనం. ఫస్ట్ నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 4th పొజిషన్ దగ్గర ఇక్కడ 4th పొజిషన్ దగ్గర మనకి ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ 5th పొజిషన్ దగ్గర మనకి ఈ సెకండరీ బ్యూటైల్ గ్రూప్ ఉంది, ఇది ఐసోప్రొపైల్ గ్రూప్. సో ఫస్ట్ మనం ఈ బ్యూటైల్ గ్రూప్ రాయాలి. అంటే సెకండరీ బ్యూటైల్ గ్రూప్ని ఫస్ట్ చెప్పాలి, ఎందుకంటే B అనేది మనం కన్సిడర్ చేయాలి, S అనేది కన్సిడర్ చేయకూడదు. B అనేది కన్సిడర్ చేసినప్పుడు B అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి దాని గురించి మనం ఫస్ట్ రాయాలన్నమాట. అంటే అది ఏ కార్బన్ దగ్గర ఉంది? 5th కార్బన్ దగ్గర ఉంది, 5th కార్బన్. సో 5 సెకండరీ బ్యూటైల్, 4 అప్పుడు దాని తర్వాత 4 రాయాలి, 4 ఐసోప్రొపైల్ డెకేన్ అని దాని పేరు అనమాట. ఓకే, అదొక రూల్ అనమాట. అంటే సెకండరీ టెర్షరీ ఉంటే సెకండరీ టెర్షరీ అనేది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోకూడదు. దాని తర్వాత వచ్చిన బ్యూటైలు పెంటైలు ఉంటుంది కదా, అది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ ఐసోప్రొపైల్లో ఐసోని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కన్సిడర్ చేయాలి. ప్లస్ నియో పెంటైన్లో నియోని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, సో అది రూల్ అనమాట. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు ఇక్కడ. ఇంకో ఎగ్జాంపుల్, ఇది నోనేన్ సిస్టమ్. ఈ నోనేన్ సిస్టంలో మనకి బాండ్ లైన్ ఫార్ములాలు రాస్తే దీన్ని ఒక్క నిమిషం, బాండ్ లైన్ ఫార్ములా రాస్తే ఈ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ముందుగా పైకి వెళ్తుంది కాబట్టి మనం రివర్స్లో రాద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 5th కార్బన్ దగ్గర అంటే 1 2 3 4 5 ఇక్కడ మనకి నియో పెంటైల్ గ్రూప్ ఉంది. ఓకే,
ఇలా వచ్చి ఇక్కడ మిథైల్ ఇది ఇలా ఉంది చైన్. ఇది కార్బన్, ఇది ఒక మిథైల్, ఇది ఒక మిథైల్, ఇది ఒక మిథైల్, ఇది CH2, ఇది CH2. ఇక్కడ CH2 ఉంది, మధ్యలో కార్బన్ ఉంది, మిథైల్. అలాగే CH2 ఉంది, మధ్యలో కార్బన్ ఉంది, మిథైల్. ఇదనమాట. ఇప్పుడు ఈ కాంపౌండ్ని మనం బాండ్ లైన్ ఫార్ములాలో రాస్తే ఇలా వస్తుంది. బాండ్ లైన్ ఫార్ములా నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ అంటే ఎలా ఇవ్వాలి? ఈ సబ్స్టిట్యూయెంట్కి మనకి లీస్ట్ నెంబర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగెస్ట్ చైన్ చూస్ చేసుకోవాలి. లాంగెస్ట్ చైన్ ఎంత? 1 2 3 4 5 6 7 8 9 నోనేన్. అది ఇలా చూసామనుకోండి, 1 2 3 4 5 6 7 8 వస్తుంది. కాబట్టి లాంగెస్ట్ చైన్ ఇది లాంగెస్ట్ చైన్ అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9. సో 5th కార్బన్ దగ్గర మనకి సబ్స్టిట్యూయెంట్ ఉంది 5th కార్బన్ దగ్గర. కాబట్టి దాని పేరు ఏమొస్తుంది మనకి? ఇక్కడ 5th కార్బన్ దగ్గర ఇది బ్రాంచ్లో మళ్ళీ బ్రాంచ్ ఉంది. అంటే ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, అంటే ప్రొపైల్ గ్రూప్. అది ప్రొపైల్ గ్రూప్లో సెకండ్ పొజిషన్ దగ్గర ఇదొక మిథైల్ ఉంది, ఇదొక మిథైల్ ఉంది. కాబట్టి మనం ఎలా రాయాలి దీనికి? 5 హైఫెన్. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్లో ఇది బ్రాంచ్ ఉంది, 2 బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి 5. దీనికి నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3. కాబట్టి సెకండ్ కార్బన్ దగ్గర 2,2 డైమిథైల్ ప్లస్ ఇది 1 2 3 అంటే ప్రొపైల్, డైమిథైల్, ప్రొపైల్, బ్రాకెట్ క్లోజ్ చేసి అది ఈ బ్రాకెట్లో ఉన్నది ఈ సబ్స్టిట్యూయెంట్ అన్నమాట. ఈ సబ్స్టిట్యూయెంట్ 5th పొజిషన్ దగ్గర 5th కార్బన్ దగ్గర ఈ సబ్స్టిట్యూయెంట్ గురించి బ్రాకెట్లో రాసిందన్నమాట. ఇది 2,2 డైమిథైల్, ఇది ప్రొపైల్ 3 కార్బన్ 1 కార్బన్, అంటే ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ప్రొపైల్ అనమాట. ఇది ప్రొపైల్ ప్లస్ ఇదొక మిథైల్, ఇదొక మిథైల్, అది డైమిథైల్ అనమాట. ఓకే, 5 2,2 డైమిథైల్ ప్రొపైల్. ఇది టోటల్గా నోనేన్ సిస్టమ్. నోనేన్ సిస్టమ్ అనమాట. సో ఇది దాని పేరు. ఓకే, సో ఈ విధంగా మనం ఒక చైన్లో బ్రాంచ్ ఉండి ఆ బ్రాంచ్లో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఈ 2 బ్రాంచెస్ మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఈ విధంగా మనం ప్యారెంథసిస్లో అంటే బ్రాకెట్లో ఆ బ్రాంచెస్లో ఉన్న బ్రాంచ్ని మనం బ్రాకెట్లో రాసి తర్వాత మెయిన్ చైన్ నోనేన్ అనేసి రాస్తాం. ఆ బ్రాకెట్లో ఆ బ్రాంచెస్ ఉన్న బ్రాంచ్ని ఏ కార్బన్ దగ్గర ఉంది? 5th కార్బన్ దగ్గర ఉంది అనమాట. ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం వీటికి నేమ్ అనేది రాస్తాం అన్నమాట. సో మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనకి సైక్లిక్ కాంపౌండ్స్కి ఎలా ఇవ్వాలి, ఎలా నేమింగ్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.